ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 63ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో మన జీవితంలో ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద నాశనానికి దారితీస్తుందో వివరిస్తున్నారు. మన పతనానికి మూల కారణం ఎక్కడ మొదలవుతుందో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మన పతనానికి మొదటి మెట్టు కోపం. మనకు కోపం వచ్చినప్పుడు మనసులో ఒక రకమైన గందరగోళం, ఒక మాయ కమ్మేస్తుంది. దీనినే భగవానుడు సమ్మోహం అన్నారు. అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని ఒక భ్రాంతి స్థితి. ఈ భ్రాంతి వలన మన జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఇక్కడ జ్ఞాపకశక్తి అంటే మన పేరు ఊరు మర్చిపోవడం కాదు. మన కర్తవ్యం ఏంటి, మన ధర్మం ఏంటి, మన పెద్దలు మనకి ఏమి నేర్పించారు, మనం ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే ముఖ్యమైన విషయాలను మనం మర్చిపోతాం. మన విలువలను మర్చిపోతాం. ఆ విధంగా మన జ్ఞాపక శక్తి అంటే మన స్మృతి దెబ్బతిన్నప్పుడు మన బుద్ధి నాశనమవుతుంది. బుద్ధి అంటే విచక్షణా జ్ఞానం, అంటే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని మనం పూర్తిగా కోల్పోతాం. అప్పుడు మన ప్రవర్తనకు ఒక జంతువు ప్రవర్తనకు తేడా ఉండదు. మనసు చెప్పినట్లు వింటాం కాని బుద్ధి చెప్పినట్లు వినలేం. ఇక ఎప్పుడైతే ఒక మనిషి తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడో అతను సర్వనాశనమవుతాడు. అంటే అతను పూర్తిగా పతనమైపోతాడు. ఇది భౌతిక మరణం కాకపోవచ్చు, కాని ఆత్మగౌరవాన్ని, నైతిక విలువలను కోల్పోయి జీవచ్ఛవంలా మారడం. చూడండి, ఒక చిన్న కోపం అనే విత్తనం ఎలా పెరిగి చివరికి మనిషిని నాశనం చేసే మహావృక్షంగా మారుతుందో కృష్ణుడు ఎంత అద్భుతంగా వివరించారో. మన రోజువారీ జీవితంలో కూడా ఇది చూస్తాం. చిన్న గొడవలు, కోపాలు బంధాలను ఎలా నాశనం చేస్తాయో మనకు తెలుసు. కాబట్టి మనం కోపాన్ని మన అదుపులో ఉంచుకోవాలి. అది మనల్ని అదుపు చేసేలా ఉండకూడదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిబ్బరం ద్వారానే ఇది సాధ్యం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. శాంతంగా ఉండటమే నిజమైన బలం. అదే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.